ఒక చిత్రం 1000 మాటలకు సమానం అంటారు కదా. కొన్నిసార్లు కొన్ని చిత్రాలు, మ్యాప్లు ఇంకా డేటా చార్ట్లు చరిత్రలో దాగి ఉన్న కొన్ని నిజాలను మన కళ్ల ముందుంచుతాయి. సరిగ్గా అలాంటి విజువల్స్ ఆధారంగా ఈరోజు మనం అమెరికన్ అధికారం వెనక ఉన్న అసలు కథను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఈరోజు మనం ఛేదించబోయే ప్రశ్న ఇదే. ఒకవైపు ఏనాటిదో ఒక పాత మ్యాపు, మరోవైపు ఎగ్దం కొత్త చార్ట్. ఈ రెండూ వేర్వేరు శతాబ్దాలకు చెందినవే. కానీ ఆలోచించండి, ఈ రెండింటి మధ్య ఏదైనా సంబంధం ఉందా? అధికారం, బలవంతపు వలసలు, అసమానతల గురించి ఈ రెండూ ఒకే కథను చెబుతున్నాయా? రండి, ఈ చారిత్రక చిక్కుముడిని విప్పుదాం. ముందుగా 1852 నాటి ఈ మ్యాప్ను ఒకసారి గమనిద్దాం. అమెరికాలోని మూలవాసి తెగలను వాళ్ల సొంత భూముల నుండి బలవంతంగా పశ్చిమానికి, అంటే ఇండియన్ టెరిటరీ అని పిలిచే ఒక ప్రత్యేక ప్రాంతానికి ఎలా తరిమేశారో ఇది చూపిస్తుంది. ఇది కేవలం ఒక భౌగోళిక చిత్రం మాత్రమే కాదు, ఇది ఒక ప్రభుత్వ విధానం యొక్క ఫలితం. ఒక మాటలో చెప్పాలంటే, తొలగింపు మరియు నిర్బంధానికి ఇదొక విజువల్ ప్రూఫ్. సరే, ఇప్పుడు దాదాపు 170 ఏళ్లు ముందుకొద్దాం. ఈ ఆధునిక చార్ట్ చూడండి. ఇది నేటి అమెరికా న్యాయ వ్యవస్థలో ఉన్న జాతి వివక్షను కళ్లకట్టినట్లు చూపిస్తుంది. ఆలోచించండి, ప్రతి 3 నల్లజాతి పురుషులలో ఒకరు వాళ్ల జీవితకాలంలో జైలుకు వెళ్లే ప్రమాదం ఉందట. ఇప్పుడు ఆ 2 విజువల్స్ పక్కపక్కన పెట్టి చూస్తే, ఒకటేమో భూమి నుంచి దూరం చేయడం, ఇంకొకటేమో సమాజం నుంచి దూరం చేయడం. శతాబ్దాలు గడిచినా సరే కొన్ని పద్ధతులు మాత్రం మారలేదనిపిస్తుంది గదా. మరి ఈ విజువల్ ప్యాటర్న్స్ వెనక ఉన్న అసలు ఇంజిన్ ఏంటి? అవి చట్టాలు, ప్రభుత్వ విధానాలు. ఈ విభాగంలో ఈ నమూనాలను తయారుచేసిన ఆ చట్టపరమైన టూల్స్ ఏంటో చూద్దాం. ఈ టైంలైన్లో మనం ఒకటి గమనించాలి. ఈ తొలగింపు అనేది రాత్రికి రాత్రే జరిగిపోయింది కాదు. అదొక పక్కా ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ జరిగింది. 1825లో ఒక ఆలోచనగా మొదలై చివరికి 1830లో ఆండ్రూ జాక్సన్ చేతుల మీదుగా ఇండియన్ రిమూవల్ యాక్ట్గా మారింది. అంటే రాజకీయ, చట్టపరమైన చర్యలతో ఒక జాతిని వాళ్ల భూముల నుండి ఎలా వేరుచేశారో మనకిక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఇక 100 సంవత్సరాల దాటిన తర్వాత మనం మరో ఫెడరల్ పాలసీని చూస్తాం. అదే వార్ ఆన్ డ్రగ్స్. ఈ రెండింటి లక్ష్యాలు వేరైనా వాటి ప్రభావంలో ఒక కామన్ పాయింట్ ఉంది. రెండూ కూడా ఫెడరల్ అధికారాన్ని ఉపయోగించి కొన్ని ప్రత్యేక గ్రూప్లను టార్గెట్ చేశాయి, వాళ్ల జీవితాలను శాశ్వతంగా మార్చేశాయి. ఈ టైంలైన్ చూస్తే వార్ ఆన్ డ్రగ్స్ మెల్లమెల్లగా ఎంత తీవ్రంగా మారిందో అర్థమవుతుంది. 1971లో నిక్సన్ ప్రకటనతో మొదలై 1986లో వచ్చిన కఠినమైన మినిమం సెంటెన్సింగ్, ఆ తర్వాత 1994 నాటి 3 స్ట్రైక్స్ చట్టంతో సామూహిక ఖైదుకు దారితీసిన ఆ చట్టాల నిర్మాణం మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే కాగితంపై ఉన్న చట్టాలు సమాజ రూపురేఖలనే ఎలా మార్చేస్తాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏ పాలసీని అమలు చేయాలన్నా దానికి ప్రజల మద్దతు కావాలి. మరి ఆ మద్దతు కోసం ఏం చేస్తారు? ఈ విభాగంలో కొన్ని గ్రూపులను వేరుచేసి చూపించడానికి, వాళ్లపై తీసుకునే చర్యలను సమర్థించడానికి భాషను, డేటాను ఎలా ఉపయోగించారో చూద్దాం. ఈ మాటలు ఏవో కాదు, ఏకంగా అమెరికా స్వాతంత్ర్య ప్రకటనలోనివి. దేశాన్ని స్థాపించిన ఆ ఫౌండింగ్ డాక్యుమెంట్లోనే మూలవాసి అమెరికన్లను కణికరం లేని అనాగరికులు అని వర్ణించారు. ఈ రకమైన భాష భవిష్యత్తులో వాళ్లపై తీసుకొనే చర్యలకు ఒక పునాది వేసింది. వాళ్లను ప్రమాదకరమైన వేరేవాళ్లుగా చూపించింది. దీనికి పూర్తి భిన్నంగా ఆండ్రూ జాక్సన్ వాడిన భాష చూడండి. ఇక్కడేమో ఆయన తండ్రిగా, స్నేహితుడిగా మాట్లాడుతున్నారు. వినడానికి చాలా స్నేహపూర్వకంగా ఉంది కదా. కానీ ఇది కూడా ఒక రకమైన అధికార ప్రదర్శనే. మీకు ఏది మంచో నాకు తెలుసు అన్నట్లుగా ఆ తొలగింపును ఒక మంచి పనిగా, తప్పనిసరి చర్యగా చూపించే ప్రయత్నం ఇది. అంటే 2 సందర్భాల్లోనూ భాష ఒక పవర్ఫుల్ వెపన్గా మారింది. ఇక ఆధునిక కాలంలో భాష స్థానంలోకి సంఖ్యలొచ్చాయి. ఈ నంబర్ చూడండి, 100కి 1. ఇది క్రాక్ కొకైన్, పౌడర్ కొకైన్ మధ్య ఉన్న శిక్షల తేడా. కెమికల్గా చూస్తే రెండూ దాదాపు ఒకటే. మరి శిక్షలో ఇంత పెద్ద తేడా ఎందుకు? అసలు ఈ పాలసీ వల్ల ప్రధానంగా నష్టపోయిందెవరు? నెక్స్ట్ స్లైడ్లో దాని సమాధానం దొరుకుతుంది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన కీలక విషయం ఏంటంటే, డ్రగ్స్ వాడకం అనేది అన్ని జాతులలో దాదాపు ఒకేలా ఉన్నా శిక్ష అనుభవించడంలో మాత్రం విపరీతమైన తేడా ఉంది. ఈ చార్ట్ చూపిస్తున్నట్లు డ్రగ్స్ కేసుల్లో నల్లజాతి పురుషులు, శ్వేతజాతి పురుషుల కంటే
ఏకంగా 20 నుంచి 50 రెట్లు ఎక్కువ రేటుతో జైలుకు వెళ్తున్నారు. ఇది ఒక పాలసీ ద్వారా సృష్టించిన అసమానతకు తిరుగులేని సాక్ష్యం. ఈ విధానాలు కేవలం పేపర్పై ఉన్న చట్టాలు, చార్టుల్లో ఉన్న సంఖ్యలు మాత్రమే కాదు. వీటికి మనం ఊహించని మానవ, ఆర్థిక మూల్యముంటుంది. ఆ పరిణామాల తీవ్రత ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక్కసారి ఈ నంబర్ వెనకున్న విషాదాన్ని ఊహించుకోండి. 4000 మందికి పైగా చెరోకీ ప్రజలు, వాళ్లల్లో ముసలివాళ్లు, మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నారు. వాళ్ల ఇళ్ల నుంచి బలవంతంగా వెళ్లగొట్టబడిన ఆ ప్రయాణంలోనే ప్రాణాలు వదిలారు. ఇది తొలగింపు విధానం యొక్క ప్రత్యక్ష, అతి దారుణమైన పరిణామం. ఇక్కడ మనం మస్కోగీ క్రీక్ తెగకు సంబంధించిన నిర్దిష్ట డేటాను చూస్తున్నాం. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఎంతమందున్నారు, మధ్యలో ఎంతమంది చనిపోయారో ఈ టేబుల్ స్పష్టంగా నమోదు చేసింది. ఈ సంఖ్యలు ఆ విధానం ఎంత క్రూరమైనదో, ప్రజల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేసిందో మనకు చూపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మళ్ళీ ఆధునిక కాలానికి వద్దాం. ఈ సామూహిక ఖైదు వ్యవస్థకయ్యే ఖర్చు అక్షరాల సంవత్సరానికి $182 బిలియన్. ఈ డబ్బుతో ఎన్ని స్కూల్స్ కట్టచ్చు, ఎన్ని హాస్పిటల్స్ నిర్మించచ్చు, ఎన్ని ఉద్యోగాలు సృష్టించచ్చు. కానీ అదంతా జైళ్ల నిర్వహణకే పోతోంది. ఇది సమాజం మొత్తం కలిసి చెల్లిస్తున్న భారీ మూల్యం. డబ్బు సంగతి పక్కన పెడితే మానవ సంబంధాలపై పడే ప్రభావం అంతకంటే ఎక్కువ. ఈ సంఖ్య చూడండి. ప్రతి 9 మంది నల్లజాతి పిల్లల్లో ఒకరి తల్లి లేదా తండ్రి జైల్లో ఉన్నారు. ఇది కుటుంబాలను విడదీస్తోంది. తరతరాలుగా కొనసాగే ఒక విష వలయాన్ని సృష్టిస్తోంది. ఇది కూడా గతంలో జరిగిన కుటుంబాల విభజనను గుర్తుచేయడం లేదా? ఈ విధానాల ప్రభావం అక్కడితో ఆగిపోదు. అవి తరతరాలుగా కొనసాగే ఒక సైకిల్ను క్రియేట్ చేస్తాయి. మన చివరి విభాగంలో ఈ పరిణామాల స్వరూపాన్ని, ఇంకా ఈ సైకిల్ను బ్రేక్ చేయడానికి ఏమైనా మార్గాలున్నాయో చూద్దాం. దీన్నే రివాల్వింగ్ డోర్ ప్రాబ్లం అంటారు. జైలు నుండి విడుదలైన వారిలో 76% పైగా 5 ఏళ్లలోపే మళ్లీ అరెస్టవుతున్నారు. అంటే జైలు శిక్ష వాళ్లను మార్చడంలో విఫలమవుతోంది. పైగా వాళ్లను మళ్లీ అదే సిస్టంలోకి నెట్టేస్తోంది. అయితే వేరే మార్గం సాధ్యమేనా? ఖచ్చితంగా. ఈ పోలిక చూడండి. ఒకవైపు దేశ సగటు 76.6%, మరోవైపు డెలాన్సీ స్ట్రీట్ లాంటి పునరావాస కార్యక్రమం నుండి వచ్చిన వాళ్లలో కేవలం 2% మాత్రమే మళ్లీ జైలుకు వెళ్తున్నారు. అంటే శిక్షించడం కంటే వాళ్లకు సరియైన దారి చూపించడం, నైపుణ్యాలు నేర్పించడంపై దృష్టి పెడితే ఫలితాలు ఎంత భిన్నంగా ఉంటాయో అర్థమవుతుంది కదా. జైలు శిక్ష పూర్తయినా దాని ప్రభావం జీవితాంతం వెంటాడుతుంది. ఓటు హక్కు కోల్పోవడం, ఉద్యోగం దొరక్కపోవడం, ఇల్లు దొరకడం కష్టమవడం, ఇవన్నీ వాళ్లను సమాజంలో మళ్లీ నిలదొక్కుకోకుండా చేస్తాయి. ఇది ఒకప్పుడు జరిగిన హక్కుల ఉల్లంఘనలాగే వాళ్లను, వాళ్ల కుటుంబాలను ఒక ప్రతికూల సైకిల్లో బంధించి ఉంచుతుంది. కాబట్టి ముగింపుగా ఈ ప్రశ్నతో ఆలోచిద్దాం. 19వ శతాబ్దంపు మ్యాప్, 21వ శతాబ్దంపు చార్ట్, ఈ రెండూ వేర్వేరు రూపాల్లో ఒకే కథను చెబుతున్నప్పుడు అధికారం యొక్క అసలు నిర్మాణం గురించి మనకేం తెలుస్తుంది? మరి ఈ నమూనాలను గుర్తించిన తర్వాత వాటిని మార్చడానికి, అవి మళ్లీ రిపీట్ కాకుండా చూడటానికి మన తరంపై ఉన్న బాధ్యత ఏమిటి?